హలో అన్న మీ పేరు? వెంకటేష్ అన్న. అన్న సూర్య గారిది 'కంగోమా' మూవీ వస్తుంది కదా! ఎక్స్‌పెక్టేషన్స్ ఎలా ఉండొచ్చు అన్న? సూర్య అంటే ఆబ్వియస్లీ ఖచ్చితంగా సినిమా సూపర్ ఉంటుందన్న ఖచ్చితంగా. యాజ్ ఏ ఫ్యాన్గా మంచిగా హిట్ అవుద్దని ఖచ్చితంగా కోరుకుంటున్నాను. అంటే ఆయన మూవీ సెలక్షన్స్ కానీ చూసుకుంటే చాలా డిఫరెంట్‌గా ఉంటాయి కదన్న. ఒక మూవీకి కంపేర్ చేస్తే కంపారిజనే ఉండదు. దాని గురించి ఏమంటారు? అవును, ఖచ్చితంగా స్టోరీ సెలక్షన్లో సూర్య మంచి స్టోరీ సెలెక్ట్ చేసుకుంటాడు. సో లాస్ట్ టైం కూడా మంచి రోలెక్స్ క్యారెక్టర్ కూడా మంచిగా క్లిక్ అయింది. సో మంచిగా నెక్స్ట్ కంగువా మూవీ కూడా బాగా హిట్ అవ్వాలని కూడా కోరుకుంటున్నాను. అంటే 'కంగువా' మూవీ చూడడానికి అంతా ఎలా అంటే ఆదిమానవులు టైప్ ఏషియంట్ ఇండియా అలా ఉండొచ్చు అనుకోవచ్చు కదా! ఆ మూవీ మన ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా లేదంట? ఖచ్చితంగా అన్న. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన కాంతార, రేపు చిరంజీవిది విశ్వంబర, ఇవన్నీ ఖచ్చితంగా తెలుగు ఆడియన్స్ని ఖచ్చితంగా ఆకట్టుకుంటాయి. ఎందుకంటే ఇవి మన ఏన్షియన్ స్టోరీస్ అందరిని బేస్ చేసుకుని ఉంటుంది కాబట్టి బాగుంటుందనే కోరుకుంటున్నాను. అంటే మీకు సూర్య గారు అంటేనే గుర్తొచ్చేది ఏంటన్నా? లాయల్టీ, మంచితనం, యాక్టింగ్ మంచిగా యాక్ట్ చేస్తారు సూర్య గారు. అండ్ వాళ్ళ తమ్ముడు కార్తీ గారు చాలా మంచిగా యాక్ట్ చేస్తారు. స్టోరీ సెలక్షన్స్ పరంగా సూర్య గారు ఎలా ఉంటారు? అంటే డిఫరెంట్‌గా సెలెక్ట్ చేసుకుంటారు అంటున్నారు కదా! కరెక్టే అంటారా అలా? ఖచ్చితంగా లేకుంటే రిస్క్ చేయడం అంటారేమన్నా? లేదు, రిస్క్ ఏం లేదన్న. ఖచ్చితంగా ఆబ్వియస్లీ అట్లా సెలక్షన్ ఉండబట్టే కదా ఇంత క్లిక్ అయింది మొన్న రోల్ కూడా. మరి సూర్య గారు తీసిన మూవీస్‌లో మీకు నచ్చిన మూవీస్ అంటే ఏం చెప్తారండి? సెవెంత్ సెన్స్ అన్న. 'సెవెంత్ సెన్స్'. సెవెంత్ సెన్స్ ఇంకా ఉన్నాయి చాలా. సెవెంత్ సెన్స్ బాగా ఇష్టం నాకు. ఎలాంటి టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ బాగుంటాయి సూర్య గారికి? ఆ, మన రాజుల కాలం నాటి క్యారెక్టర్లు అయినా, లేదు లవర్ బాయ్ క్యారెక్టర్ అయినా, లేదు ఫ్యామిలీ క్యారెక్టర్ అయినా, ఎట్లాంటి క్యారెక్టర్ అయినా, ఈవెన్ పోలీస్ క్యారెక్టర్ అయినా చూశారు కదా సింగం సినిమా, అది కూడా చాలా బాగుంటుంది. బాలీవుడ్ యాక్ట్రెస్ దిశా పటాని గారే హీరోయిన్గా నటిస్తున్నారు. మరి సూర్య గారు పక్కన కరెక్ట్ జోడీ అనుకోవచ్చు ఆమెని? ఆబ్వియస్లీ ఎవరైనా సెట్ అవుతారు. సెట్ అవుతారంటారా సూర్య గారి పక్కన? అంటే బాలీవుడ్ వాళ్ళు కదా మరి. పర్లేదు, ఎవరైనా సెట్ అవుతారన్న. అట్లా సెలెక్ట్ చేసుకుంటారు సూర్య గారి స్టోరీలో. సో 'కంగువా' మూవీ ఎలా ఉండొచ్చు ఓవరాల్గా మీ ఎక్స్పెక్టేషన్స్ పరంగా? నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం నాకు ఆ యాన్సియన్ స్టోరీస్ అంటే అట్లాంటి మూవీస్ ఎక్కువ చూస్తాను నేను. పోస్టర్స్ అవన్నీ చూస్తారు కదా, ఎలా అనిపించాయి? చాలా మంచిగా అనిపించింది. ఆ లుక్ కానీ, ఆ స్టైల్ కానీ చాలా బాగుంది. సో మంచిగా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను నేను కూడా. బ్లాక్ బస్టర్ అవుతుంది అనుకోవచ్చు. ఖచ్చితంగా. ఓకే, థ్యాంక్స్ బ్రో. థ్యాంక్ యూ అండి. ఓకే, హలో బ్రో మీ పేరు? గణేష్ బ్రో. సూర్య గారిది 'కంగువా' మూవీ వస్తుంది కదా బ్రో, ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉండొచ్చు? ఎక్స్పెక్టేషన్స్ అంటే మనం పోస్టర్స్ అని చెప్పొచ్చు బ్రో, అది చాలా వైలెంట్ మూవీ ఉంటుంది. మన సూర్య గారు అంటేనే కొద్దిగా కాన్సెప్చువల్ అయితే మూవీ అయితే బాగుంటుంది సూర్య గారిది. మనం మంచిగా చూడొచ్చు బ్రో, కళ్ళు మూసుకొని చూడవచ్చు సూర్య గారిది అయితే. అంటే పోస్టర్స్ కానీ ఆ లిక్విడ్ చూస్తుంటే చాలా డిఫరెంట్గా ఏషియన్ మూవీకి చెందిన దానిలాగా ఉంది, ప్రాచీన కాలపు లాగా. అట్లే ఉంది బ్రో, మూవీని చూస్తే చెప్పొచ్చు. కానీ అలాంటి మూవీస్ ఇప్పుడు కాలంలో మన వాళ్ళకి నచ్చితే ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారనుకుంటున్నారు? అంటే ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారంటే మన బాహుబలి మూవీ దేని గురించి ఉంది బ్రో? బాహుబలి రాజు గురించి ఉంది కదా బ్రో, అది సూపర్ హిట్ అయిపోయింది. అది ఎక్కువ అంటే మనకి ఇష్టపడతారు. మరి సూర్య గారి మూవీ సెలక్షన్స్ ఎలా ఉంటాయి బ్రో? అది చెప్తున్నా బ్రో, సూర్య గారి మూవీస్ అంటే మ్యాక్సిమం కాన్సెప్చువల్ వైస్ ఉంటాయి. ఆల్రెడీ థియరీ గురించి ఏదో కాన్సెప్ట్ ఉంటుంది, మంచి కాన్సెప్ట్తో చేస్తారు సూర్య గారు అయితే. ఇప్పటివరకు మరి సూర్య గారు నటించిన మూవీస్లో మీ ఫేవరెట్ మూవీ అంటే ఏమని చెప్తారు బ్రో? సూర్య గారిదే బ్రో, సూర్య గారిది అంటే అన్నీ నచ్చుతాయి బ్రో. ఇక ఒక మూవీ అంటే ఏం చెప్తారు సూర్య గారు నటించిన మూవీస్లో? సూర్య గారు నటించిన మూవీలు అంటే ఇక యుగాంతం నాకు ఇష్టం. అప్పట్లో ఇష్టం. యుగాంతంలో కార్తీక్ గారిది వాళ్ళ తమ్ముడిది అది. ఓకే, ఈయన 'సెవెన్ సెన్స్' చాలా నటించాడు కదా, గజనీ 7 సెన్స్. నాకు ఇంకా సూర్య గారి ఇష్టం అంటే విక్రమ్ మూవీలో ఆ ఫైనల్ సీన్ మస్తు ఉంటుంది బ్రో, నాకైతే అక్కడ నచ్చుతుంది సూర్య గారు. సూర్య గారికి ఎలాంటి క్యారెక్టర్స్ బాగుంటాయి బ్రో? ఎలాంటి టైప్ ఆఫ్ క్యారెక్టర్స్? సూర్య గారి కంటే ఇక విలన్ క్యారెక్టర్ అయినా బాగుంటుంది బ్రో. మనం చూసాము అక్కడ విక్రమ్ మూవీలో చూసాము. మన ఎన్ని రోజులకెళ్ళో సూర్య గారు అంటేనే హీరో అనుకున్నాం మనము, కానీ అక్కడ విలన్లో మనం ఇంకా ఫేమస్ అయిపోయాడు మన సూర్య గారు. ఓకే, ఈ క్యారెక్టర్ బాగుంటుంది బ్రో. 'కంగువా' పోస్టర్ చూశారు కదా, ఆ పోస్టర్ చూసినే మీకు ఏమనిపించింది బ్రో? అందులో హీరోలా కనిపించాడా, విలన్ లాగా కనిపించాడా పోస్టర్లో? నాకైతే ఇక కుర్రత్వం చూస్తుంటే విలన్ లెక్కనే ఉన్నాడు, కానీ హీరో ఎప్పుడైనా హీరో ఉంటుంది. ఆ కుర్రత్వం ఎందుకు చేస్తాడు? మన ప్రజలను సేవ చేయడానికి కుర్రత్వం చేస్తాడు. ఇక అంటే దిశా పటాని బాలీవుడ్ హీరోయిన్ నటిస్తుంది అందులో, మరి సూర్య గారికి సెట్ అవుతారా? ఇంకా సెట్ అవుతారంటే అవుతారు బ్రో. అంటే ఆ కాన్సెప్చువల్ ఆ కాన్సెప్ట్ని బట్టి, ఆ థియరీని బట్టి మనం చూసుకుంటే, మనం చూసే విధానం బట్టి ఉంటుంది, అవుతారు. మరి సూర్య గారు ఎలాంటి ఇప్పుడు చాలా టైప్స్ ఆఫ్ జోనర్స్లో నటించారు కదా ఆయన, మరి చాలా టైప్ ఆఫ్ జోనర్స్లో నటించారు కదా, ఒక క్యారెక్టర్ మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఏంటి? విలన్ క్యారెక్టర్ నాకు నచ్చింది బ్రో. రీసెంట్గా రోలెక్స్ కానీ బాగా అదే ఆ విలన్ క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది.
సరే ఫైనల్గా కంగువా మూవీ గురించి ఏమంటారు మరి? ఇది ఇప్పుడు ఆడియన్స్కి నచ్చి బ్లాక్ బస్టర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? పక్కా అవుతుంది బ్రో. మరి ఏషియన్ మూవీ లాగా వస్తుంది కదా ఇది ప్రాచీన కాలంలో, మన వాళ్ళందరూ యాక్సెప్ట్ చేస్తారా మూవీ? ఖచ్చితంగా చేస్తారు బ్రో. ఎందుకు చేయరు బ్రో? కాన్సెప్ట్ ఉంటే ఎవరైనా చేస్తారు బ్రో. మూవీ ఎలాంటిది అలాంటి చూడరు. మన కాన్సెప్ట్ వస్తే మంచిగా ఉండాలి, మంచి మెసేజ్ ఉంటే పక్కా చేస్తారు. ఓవరాల్గా ఏం చెప్తారు సూర్య గురించి, మూవీ గురించి? సూర్య గురించి చెప్పాలంటే మనకు తెలుసు, సూర్య గురించి కాన్సెప్ట్ మూవీ తీసుకుంటాడు, మంచి మూవీ చేస్తాడు. ఆ మూవీ చూడడం వల్ల మనకు పక్కా బెనిఫిట్ ఉంటుంది, మనం దాన్ని చేయొచ్చు, చూడొచ్చు. థ్యాంక్ యూ. ఓకే, హలో బ్రో, మీ పేరు? సుభాని. సూర్య గారిది కంగువా మూవీ వస్తుంది కదా, ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి బ్రో? హిట్ అవుతుందా లేదా బ్రో? చూసా బ్రో, ఫస్ట్ పోస్టర్ చూశాను, తర్వాత ట్రైలర్ చూశాను. ట్రైలర్ చూసిన తర్వాత ఏమనిపించిందంటే ఈసారి రోలెక్స్ మళ్ళీ తిరిగి వస్తున్నాడేమో అనిపించింది. రోలెక్స్ ఈ రేంజ్ అయితే కంగువా మరి చూడాలి. ఆ లుక్ కానీ సినిమా కోసం తను చేస్తున్న ఆ స్ట్రగుల్ కానీ నేను చూసి కొంచెం మంచిగా అనిపించింది. చూద్దాం బ్రో, హిట్ అవుతుంది అనుకుంటున్నా. అంటే ఇప్పుడు వరకు సూర్య గారు నటించిన మూవీస్లో మీ ఫేవరెట్ మూవీ అంటే ఏమంటారు, ఏం చెప్తారు బ్రో? ఫేవరెట్ అంటే చాలా ఉన్నాయి బ్రో, కాకపోతే చూసారుగా మీరు కూడా రీసెంట్గా రోలెక్స్ ఎలా లాస్ట్ 5 minutesలోనే సినిమా మొత్తం డామినేట్ చేశాడంటే మరి సినిమా మొత్తం తీస్తున్నాడు. నెక్స్ట్ చూడాలి మరి. సూర్య గారు డిఫరెంట్ టైప్ ఆఫ్ మూవీస్ సెలెక్ట్ చేసుకుంటారు కదా, స్టోరీస్ కానీ, దానికి కారణం ఏమనుకోవచ్చు? ఆయన అలా డిఫరెంట్ మూవీస్ చేయడం పట్ల మీకు ఎలా ఏమనిపిస్తుంది? సినిమా మీద ఉన్న తన డెడికేషన్ బ్రో. చూసే ఉంటారు 7th Sense, ఇంకా బ్రదర్స్, ఇలాంటి మంచి సినిమాలు తీశాడు. సూర్యకున్న డెడికేషన్ అయితే నేను ప్రజెంట్ ఉన్న మూవీస్లో ఎవరి దగ్గర చూడలేదు. సో హోప్ ఫర్ ది బెస్ట్ బ్రో. సరే, ఈ మూవీ పోస్టర్ చూశారు కదా, అంటే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్, అంటే ప్రాచీన కాలంకి చెందిన పోస్టర్లా ఉంది. ఇప్పుడు ఆడియన్స్కి అలాంటి మూవీ నచ్చుతుందంటారా? ఖచ్చితంగా బ్రో, ఎందుకంటే సూర్య ఆ రోల్కి ఎంత న్యాయం చేస్తాడో, ఎలా జీవిస్తాడో అందరికీ తెలుసు కాబట్టి ఖచ్చితంగా అందరికీ నచ్చుద్ది అనుకుంటున్నాను నేను. సరే, బాలీవుడ్ హీరోయిన్ దిశా పటాని సూర్య గారు పక్కన నటిస్తున్నారు. మరి ఆ హీరోయిన్ కరెక్ట్ జోడీ అనుకోవచ్చా సూర్య గారికి మూవీలో? జోడీ అయితే కరెక్టే, కానీ ఎంత జోడీ అయినా సూర్య కింద మరి చూడాలి. డామినేషన్ అయితే సూర్యదే ఉంటుంది. మరి సూర్య గారికి ఎలాంటి టైప్ ఆఫ్ రోల్స్ బాగుంటాయి బ్రో? సూర్య ఆబ్వియస్లీ సింగం క్యారెక్టర్ నెంబర్ 1 బ్రో. అలాంటివి అయితే మళ్ళీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సింగం పార్ట్ 4 కోసం. ఈ కంగువా పోస్టర్ చూస్తే మీకు ఏమనిపించింది? హీరోగా చేస్తున్నాడా లేకుంటే విలన్గా యాక్ట్ చేస్తున్నాడా అందులో అనిపించింది? బ్రో అదైతే మనం ఖచ్చితంగా చెప్పలేము, కాకపోతే హీరో అయినా విలన్ అయినా ఇంకా సూర్య యాక్టింగ్ అయితే డామినేషన్ ఉంటుంది, మీకు తెలిసిందే. సో చూద్దాం బ్రో థియేటర్స్లో. ఓకే, థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ. హలో బ్రో, మీ పేరు? ఆర్కృష్ణ. సూర్య గారిది కంగువా మూవీ వస్తుంది కదా, ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి బ్రో? ఏమో టీజర్ చూసాను, బాగుంది, పర్లేదు. మామూలు 24 సినిమా చూసిన, బాగుంది, ఇంట్రెస్టింగ్ ఉంది. దాని గురించి మళ్ళీ ఉండొచ్చు అనుకుంటున్నా. పోస్టర్ చూసాక మీకు ఏమనిపించింది బ్రో? పర్లేదు, సూర్య కానీ గెటప్ కానీ ఆ విజువల్స్ కానీ విఎక్సెల్ కానీ సూపర్ ఉంది. మరి సూర్య గారికి ఎలాంటి టైప్ ఆఫ్ మూవీస్ బాగుంటాయి, ఎలాంటి జోనర్లో యాక్ట్ చేస్తే ఆయన బాగుంటాయి బ్రో? హీరో మామూలు ఇంతకుముందు విక్రమ్ చేశారు, రోలెక్స్, అలాంటి క్యారెక్టర్స్ బాగుంటాయి. మరి సూర్య గారు ఇప్పటి వరకు యాక్ట్ చేసిన మూవీస్లో మీ ఫేవరెట్ మూవీ అంటే ఏం చెప్తారు? ఈ 24 మూవీ. 24 మూవీ బాగుంది అంటారు బ్రో? బాగుంది. సరే బ్రో, ఇప్పుడు సూర్య గారు ఈ మూవీ కంగువాలో నటిస్తున్నారు కదా, అది చూస్తుంటే మూవీ పోస్టర్ ప్రాచీన కాలానికి చెందిన దానిలాగా ఉంది. ఇప్పుడు ఆడియన్స్కి నచ్చుతుంది ఆ మూవీ? చెప్పలేం బ్రో, మనకేం తెలుసు, ఆడియన్స్ బట్టి ఆ రోజు చూడను. సరే, సూర్య గారు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మూవీస్ సెలెక్ట్ చేసుకుంటుంటారు కదా, మరి ఆయన రిస్క్ చేస్తున్నారు అనిపించదా ఆయనకి? రిస్క్ చేస్తే సక్సెస్ ఉండేది ఫస్ట్ తర్వాత. సరే, బాలీవుడ్ హీరోయిన్ దిశా పటాని సూర్య గారు పక్కన నటిస్తున్నారు. సూర్య గారు కరెక్ట్ జోడీ అనుకోవచ్చు ఆమెని? ఏమో నాకు హీరో అంత తెలియదు. అంటే ధోని సినిమాలో చూసాం కదా హీరోయిన్, ఆమెనే ఇందులో నటిస్తున్నారు. చూడాలి మరి ఎట్టుంటుందో జోడీ. ఎలాంటి టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ బాగుంటాయి బ్రో సూర్య గారికి? రోలెక్స్. మా అంతేనా, ఇంకా రొమాంటిక్ మూవీ మాలో అది. మరి కంగువా మూవీ హిట్ అవుతుంది అనుకోవచ్చా? అంటే చూస్తుంటే చాలా డిఫరెంట్గా ఉంది కదా, ఆ మూవీ హిట్ అవుతుంది అనుకోవచ్చా మరి? వచ్చు బ్రో, ఖచ్చితంగా. ఆ వివిఎక్స్ చూసా, టీజర్ చూసిన, వివిఎక్స్ బాగుంది. వివిఎక్స్ కానీ మాలో సూర్య అది గెటప్ కానీ సూపర్ ఉంది. అంటే మొత్తం విఎఫ్ఎక్స్ని బేస్ చేసుకొని మూవీ వస్తుంది అనుకోవచ్చా కంగువా? అంత లేదు, మాలో కంటెంట్ ఉంటే మూవీకి హిట్ అవుతుంది కదా, దాన్ని బట్టి వస్తుంది. సో మీకు ఓవరాల్గా సూర్య గారి గురించి మూవీ గురించి ఏం చెప్తారు?
సినిమా బాగుంటుంది, పర్లేదు చూడొచ్చు అనుకుంటున్నా ఒకసారి. బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుంది కొడతా అనుకుంటున్నాను. ఓకే థ్యాంక్స్.